మిడతలు. ఈ మిడతలు కూడా చాలా బలహీనమైన జీవులుగా ఉంటాయి. ఈ మిడతల లక్షణం ఏమి చెప్పండి? పొలాలు పాడు చేస్తూ ఉంటున్నాయంట. ఈ మిడతల దండ ఏం చేస్తున్నాయి? పొలాలు పాడు చేస్తూ ఉంటాయి. పంట చేతికి రాని ఇట్లా, పంట చేతికి దక్కట్లా. ఓ వ్యవసాయదారులు చాలా కష్టపడి విత్తనాలు చల్లి పంట బాగా ఇంకా వస్తుంది చేతికి, పంట మనం అనుభవిస్తాము అనే టయానికి మిడతల దాంట్లో చేంజ్ చేస్తాయి అంటే పంటనంతా పాడు చేస్తూ ఉంది. పంట పొలం అంతా కూడా భాగం చేసి చివరికి ధాన్యాలు కానీ ఏదైనా కూడా అవి తోటలు కానీ ధాన్యాలు కానీ చిరుధాన్యాలు అవ్వచ్చు, అవి పళ్ళు కావచ్చు, ఏదైనా కానీ ఆ మిడతల దండొచ్చి వీటన్నిటిని కూడా పాడు చేస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే మరి ఈ మిడతల దండికి ఎంత యూనిటీ ఉంది, అవి ఎంత చక్కగా వలస వెళ్ళినప్పుడు, ఎంతో చక్కగా వలస వెళ్ళినప్పుడు వలస క్రమంలో వెళ్తా ఉన్నాయంట. మిడతలు రాజులేడు అయినను అవన్నీ పంపులు తిని సాగిపోను. వాటికి రాజు లేడంట. వాటికి ముందుగా ఉండి ఎవరు కూడా నిలబడి నా వెనక మీరు వరుసలో రండి, నా వెనక మీరు పంక్తులుగా ఉండండి, పంక్తులుగా కూర్చోండి, పంక్తులకి ఇట్లాగా యూనిటీగా ఉండండి, ఎవరు కూడా రాజుగా ఎవరు ఉన్నట్టు చెప్పట్లేదంట. కానీ అవి ఎక్కడికన్నా వలసలు వెళ్ళాలంటే గుంపులుగా గంటలుగా ఒక యూనిటీగా వెళ్ళిపోయి అక్కడికి వాడు చేయడానికి వెళ్తా ఉంటారు. మరి అటువంటి మిడతల గురించి మనకెందుకు రాయించాడు దేవాది దేవుడు అంటే ఆ మిడతలకున్న జ్ఞానము మీకు లేదు అని చెప్పి చెబుతా ఉన్నాడు. మిడతలకున్న జ్ఞానం మీకు లేదు. వాటికి ఎంత యూనిటీ పొలం పాడేయడానికి వెళ్ళి అది ఎవరైనా కనాడు రావడం లేదు, ఆ చక్కగా వెళ్ళి పాడు చేసేస్తాను. ఆఫ్రికాలో ఇవి ఎక్కువ ఉన్నాయంట. ఆఫ్రికాలో పొలాలన్నిటినీ కూడా ఎక్కువగా పాడు చేస్తూ ఉన్నాయంట. ఆఫ్రికా ఖండంలో ఎక్కువ మిడతల దండులు ఎక్కువగా ఇవి పొలాలు పాడు చేసి పంట చేతికి రానికుండా దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ప్రజలకి ఆహారం తినడానికి ఆహార ధాన్యాలు కరువైపోతా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ మిడతలకి ఉన్న యూనిటీ మనం కూడా కలిగి ఉండాలని ఆ మిడతలను చూసి మీరు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. సంఘంలో మీరు ఎలా ఉండాలి, వరుస క్రమం, అక్కడ క్రమం కూడా ఎంతో చక్కగా చెప్పి ఉన్నాడు కదా, ఎంతో చక్కగా అవి క్రమం చేస్తున్నారు. వాటికి అయినా అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోను, క్రమంగా పంక్తులుగా తిరిగి వెళ్ళిపోతా ఉన్నాయి అన్నమాట. సంఘంలో మనము కూడా ఒక క్రమంగా ఉండాలన్నమాట. క్రమంగా ఉండాలి, వరుస క్రమం. కాలు లేచేటప్పుడు ఒక క్రమంగా స్త్రీలో వస్తున్నారు అనుకోండి, ఇంకా తెలియకపోతే తెలుసుకుంటారని కోరుతున్నాను. కాలు లేచేటప్పుడు క్రమంగా ఎగబడటం ముందేసి వెళ్ళిపోవాలన్నట్టుగా కాకుండా ఒక క్రమంగా వరుస క్రమంలో వచ్చి కాములు వేయాలన్నమాట. అట్లానే భోజన పంక్తిలో కూడా ఒక క్రమం, ఒక వరుస క్రమం ఉండాలి. పంక్తులుగా యేసుప్రభు వారి కొండ మీద ప్రసంగంలో 3 రోజులు అయిపోయినాక ఆయన 5 రొట్టెలు 2 చేపలు కాల్చేటప్పుడు ఆయన పంక్తులుగా కూర్చోబెట్టి, అంటే ఒక వరుస క్రమంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మరి అవి రొట్టెలు చేపలు పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే సంఘంలో కూడా ఒక క్రమం అనేది మనకి ఎగబడకూడదు. దేవుడికి కూడా పలహారాలు పెట్టేటప్పుడు నాకు అందదేమో అయిపోతాయేమో అని ఆ విధంగా ఉండకూడదు అన్నమాట. ఒక క్రమంలో ప్రతిదీ కూడా క్రమంగా చేయమన్నాడు దేవుడు ప్రతిదీ క్రమంగా చేశాడనమాట. సంఘంలో కూడా ప్రతిదీ క్రమంగా చేయమన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మరి పాటల పాడుటలో క్రమం అంటే ఆ పాటకి ఒక ట్యూన్ ఉంటుంది సహజంగా. ఆ ట్యూన్ ప్రకారం పాట పాడితే దానికి రమ్యం అన్నమాట. ఒక ట్యూన్ మన సొంత ట్యూన్లు కట్టకూడదు, దాన్ని పాటను మనము చంపేయకూడదు అనమాట. కాబట్టి ఒక్కొక్క పాటకి ఒక్కొక్క రాగం ఉంటుంది. కాబట్టి ఆ రాగాన్ని మనం నేర్చుకొని పాడేటప్పుడు అది క్రమం అన్నమాట. అర్థమవుతా ఉందా? అలాగే తాళం ప్రకారం లయ ప్రకారము సంఘంలో పాటలు పాడేవాళ్ళు ఆ విధంగా ఒక క్రమంగా పాడాలన్నమాట. అలాగే ప్రార్థన చేయడం అంటే చేయమన్న పాయింట్లు చేయాలన్నమాట. ఏకామ
ఇష్టం. 5 గంటలు చేసుకో, 6 గంటలు చేసుకో, లేదా 10 గంటలు చేసుకో. నేను కదిలించే వాళ్ళు ఎవరు, నేను డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఎవరు. మనం సంఘముగా కూడినప్పుడు, లేదా గృహ కూడికలో కూడినప్పుడు వాళ్ళ గృహం కోసమే మనము చేస్తా ఉన్నాం, లేకపోతే ఇంపార్టెంట్ ఏదన్నా ఉంటే. అలాగే సంఘంలో కూడినప్పుడు కూడా మరి అందరూ వస్తారు, అందరూ కూడా ఆశతో వస్తారు. నేను కూడా వెళ్ళి సంఘంలో ప్రార్థన చేయాలి, కాబట్టి అందుకని మనము అందరికీ కూడా సమయం రావాలి. కాబట్టి ఇప్పుడు 2 గంటలు అనుకోండి, సపోజ్ మనము ఆ సమయం వెచ్చిస్తున్నాము. ఆ 2 గంటల్లో కూడా ఈ 5-6 వచ్చిన వాళ్ళు చాలా కాసేపు కావడంతో లేకపోతే 10 నిమిషాలు అందరూ కూడా ఉన్న అంశాలని మనం అందరూ కూడా షేర్ చేసుకొని చాలా కొంచెం సేపు మనం ప్రార్థన చేస్తే అది క్రమం అన్నమాట. నాకు ప్రార్థన వచ్చింది అని చెప్పి మనము విస్తారంగా చేస్తే మిగతా వాళ్ళకి సమయము ఉండదన్నమాట. కొంతమంది అట్లానే ఉంటాయి, అంత చెప్పిన అర్థం కావట్లేదు అనమాట. మన సంఘంలో అందరూ ఎలా ఉన్నారు, పరమానంద శిష్యుల కన్నా ఘోరంగా ఉన్నారు. హల్లెలూయా. ఇదే మేము తిట్టట్లేదు, ఉంటే పరమానంద శిష్యులు అన్నంటే పరమానంద శిష్యుల కన్నా ఘోరంగా ఉన్నారు. చెప్పింది లేదు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి చేస్తా ఉంటారు అనమాట. హల్లెలూయా. క్రమం చెప్పారు, మిడతలకు ఒక క్రమం ఉంది, మిడతల పంక్తులు జరుగుతూ ఉన్నాయి. అవి చిన్న జీవులు, బలహీనమైన జీవులు, వాటికి ఉన్న జ్ఞానం మనకి లేదని పరిశుద్ధాత్మ దేవుడు మిడతలను గురించి కూడా అక్కడ వ్రాయించాడనమాట. హల్లెలూయా. అర్థమవుతా ఉన్నా. కాబట్టి 4వ మాట, ఇంకా 4వది ఏం చెప్పాడు, బల్లి. హల్లెలూయా. అబ్బా, బల్లి తెలియని వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు బల్లులు మన ఇంట్లోనే దొరుకుతా ఉంటాయి అన్నమాట. మన ఇంట్లో తిరిగితే రాజు గృహాల్లో కూడా ఉంటున్నాయి అంట. చదవండి మరి, అవి ఎక్కడ ఉంటున్నాయి? చూసారా, అది మనకు కనబడతానే ఉంటుంది. మనము అది కలుగులన్నా కూడా దొరకదు. అది తొందరగా ఎవరికైనా పట్టుకోవాలి, మనకే దాన్ని పట్టుకోవాలన్నా ఎలర్జీగా ఉంటుంది. మళ్ళీ ఎవరైనా పట్టుకోగలుగుతా, మనకి అదొక ఎలర్జీగా. పొగడకుండా చూసినా, బల్లుని చూసినా, కొన్ని చూసినప్పుడు మనకే ఎలా ఉంటుంది, ఎలర్జీగా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ బల్లి గురించి బల్లి పడితే అరిష్టం అంట. హల్లెలూయా. బల్లి మన మీద పడింది అనుకోండి, అరిష్టం అంటారు కదా. మరి ఇటువంటి బల్లిని తీసుకొచ్చి దేవుడు ఎందుకు జీవగ్రంథంలో లేదా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు? మరి బల్లి పడితే అరిష్టాలంట. మరి అలాంటి బల్లి గురించి దేవుడు పరిశుద్ధాత్మ ఎందుకు ఇలా రాయించాడు? బల్లి అంటే కుడి కాళ్ళ పైన పడితే అవిజయము, కుడి చేయి మీద పడితే దుఃఖము, ఎడమ చేయి మీద పడితే లాభము, పాదములపై పడితే ప్రయాణం సిద్ధమవుతారంట, తలపై భాగాన పడితే మరణం వెంటాడుదట. మరి ఇటువంటి బల్లిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు? ఇలా చేస్తున్నారా అలాంటివన్నీ? అలా ఎలాంటివన్నీ చేస్తున్నారా? బల్లి పడితే బంగారం పట్టుకుంటున్నారా? ఇంకా బల్లి పడిందనుకోండి, సహోదరు పొరపాటును మన మీద పడతా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా పడతా ఉంటాయి కొన్నిసార్లు. వెంటనే బంగారాన్ని పట్టుకుంటున్నారా, అదే బంగారు బల్లిని పట్టుకొచ్చిన వాళ్ళు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు మరి దేవుడు దీవించబడతారు, పఠిస్తున్నారు ఇవన్నీ బల్లి పడినప్పుడు. మరి ఇలాంటి బల్లి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే, అది బల్లి రాజు గురించి, అది ప్రభుత్వాన్ని కూడా అది మనకు అందకుండా పైకి వెళ్ళిపోతా ఉంటుంది. బల్లిని ఒక ఉన్నతమైన స్థానంలో మనం చూస్తాం. అంటే అది దొరికినట్టు ఉంటుంది, కానీ మీకు దొరకదు. అది పైకి వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు పట్టుకున్న వైరము రాజుల గృహంలో అది ఉంటా ఉన్నది. రాజులు అంటే అది వాళ్ళు గొప్ప అంతే కదా, అది సామాన్యమైన ప్రజలు కాదు కదా. రాజుల గృహంలో అంటే నిన్ను ఒక ఉన్నతమైన శ్రేణిలో, నీకు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచాలని చూస్తా ఉన్నాడు అనమాట. అయితే మరి దానికి ఉన్న జ్ఞానం మనకి ఉండాలని తెలియజేస్తా ఉన్నాడు అనమాట. దేవుడు బల్లి ఏ విధంగా రాజుల గృహంలో ఉంటాములో నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అనమాట. అయితే దానికి తగిన వెల మనము చెల్లించాలి, అది మాత్రం కంపల్సరీ. వెల చెల్లించకుండా ఏది కూడా మనకి దొరకదు. వెల చెల్లించాలి. వెల అంటే
వెల అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొన్నా ఉన్నాము, వస్తువు కొన్నప్పుడు దానికి వెల చెల్లిస్తేనే కదా మనకు వస్తుంది. ఈ ఫ్యాన్ కొన్నాము, ఈ ఫ్యాన్కి మనం వెళ్ళి షాప్లో వెల చెల్లించాం, ఆ వెల చెల్లించామని కూడా ఆ ఫ్యాన్ ఇచ్చాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే, ఒక గొప్ప శ్రేణిలో ఉంచాలంటే మనం తప్పకుండా వెల చెల్లించాలి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇదిగో ఇప్పుడు సన్నీ జర్మనీ వెళ్ళాడు, గోపి యూకే వెళ్ళాడు, అలాగే సాయి వీళ్ళందరూ కూడా కెనడా వెళ్ళాడు. ఒక ఉన్నతమైన యుఎస్ఏ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచడం, నీకు ఉన్నతమైన పరిస్థితిలో నిన్ను ఒక తలగా వచ్చడం అన్నమాట. ఒక తలగా వచ్చడం మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. ఏ విధముగా మరి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం, భూమి యొక్క ఉన్నతమైన స్థలముల యందు నిన్ను ఉంచుతానంటున్నాడు. చదవండి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం త్వరగా. కాబట్టి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించదు. చాలు మనకి కావాల్సిన పాయింట్. హల్లెలూయా. చూసారా, దేవుడు అన్నాడు భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద నిన్ను ఉంచుతానంటాడు. ఇంకొక రిఫరెన్స్ కీర్తన 18:33, ఎత్తైన స్థలముల యందు నిన్ను ఉంచుతానంటాడు. కీర్తన 18:33. కాబట్టి మనము ఆ విధంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికి పల్లి ఏ విధంగా రాజుల గృహంలో ఉన్నదో, రాజులంటే గొప్ప చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా. రాజుల గృహం అంటే నేను ఉన్నతమైన, అంటే రాజులు గొప్పవారు కదా, మనం రాజుల గృహంలో అది ఉన్నట్లుగా మనల్ని దేవుడు ఉన్నతమైన స్థలముల యందు ఉంచుతానన్నాడు, ఎత్తైన స్థలముల యందు మనల్ని నిలవబెడతానన్నాడు. హల్లెలూయా. అర్థమవుతా ఉందా? కాబట్టి అట్లాగా మన సంఘంలో కూడా దేవుడు ఆ విధంగా అనేకులని అలా ఉన్నతమైన స్థలంలో ఉంచాడు, అలాగే ఎత్తైన స్థలంలో యందు ఉంచాడు. మంచి మంచి జాబులు దేవుడు మన సంఘ బిడ్డలకు అనేకులకు మంచి మంచి జాబులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థలములలో ఉంచబడడం జరిగింది. ఒక ఉన్నతమైన ఎత్తైన స్థలములో వాళ్ళు ఉంచబడింది. కృష్ణ ఒక ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. అంటే నేను పొగడడం అని కాదు, మన సంఘంలో చేసిన కార్యాన్ని నేను ఒకసారి మరోసారి జ్ఞాపకం చేసుకున్నా ఉన్నాను అనమాట. మరి అట్లాగే పెద్ద శ్రీని, గణపతిని, మాధుని, శ్రీనివాసుని, అలాగే ఇంకా ఇప్పుడు ఈ తరంలో కూడా అందరికి మంచి మంచి సీట్లు రావడం, ఇంకా మంచి మంచిగా డాక్టర్లు అవ్వడం, ఇంజనీర్లు అవ్వడం, ఇదంతా కూడా పిల్లరా వాళ్ళు ఒక ఉన్నతమైన స్థలములో ఉన్నట్లే, ఎత్తైన స్థలములో వాళ్ళు ఉన్నట్లు అనమాట. హల్లెలూయా. కాబట్టి వాటిలో జ్ఞానం కలిగి మనం ఉన్నట్లయితే ఇప్పుడున్న వారు కూడా, ఈ జనరేషన్లో ఉన్నవారు కూడా అలాగే ఎత్తైన స్థలముల యందు, ఉన్నతమైన స్థలముల యందు మీరందరూ కూడా నిలుచుదురుగాక. మరి సీమల్లాగా జ్ఞానం కలిగి ఉన్నాం, అలాగే కుందేడిలాగా మనం జ్ఞానం కలిగి ఉన్నాం, అలాగే మిడతల్లాగా మనం జ్ఞానం కలిగి ఉన్నాం, పరిలాగా జ్ఞానం కలిగి ఉన్నాము. ఈ మాటలు దేవుడు మనకి దీవించునుగాక.